మళ్ళీ చాలా కాలం వెనక్కి వెళ్ళిపోయినట్లే అనిపిస్తుంది. 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళి లయోలా కుటుంబం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోయినటువంటి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ అది ఒక స్కూల్ అని మేము అనుకునే వాళ్ళం కాదు. ఏదైతే పనిచేస్తున్నాం అనేటువంటి భావన మాకు లేదు. అది మారి మనదే అనేటువంటి భావనే ఉంది. అంటే ఒకసారి చాలా వెనక్కి వెళ్ళిపోయినాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మీరందరూ మిమ్మల్ని ఆహ్వానించి మళ్ళీ ఇక్కడ అందరినీ ఒకసారి చాలా కాలం తర్వాత చూసుకునేటువంటి అవకాశం కల్పించారు. వేదికను అలంకరించినటువంటి రవి సార్, దేవిరెడ్డి సార్, ప్రతాప్ సార్, మిగిలినటువంటి నా సహా ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సమాజాలు. మీరు ఇంకా మాకు విద్యార్థులే, ఎంత పెద్దవాళ్ళైనా మీరు ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో మాకన్నా చాలా పై స్థాయిలో ఉన్నారు. అయినా మీరు మాకు చిన్నపిల్లలే. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ మా శుభాశిష్యులు, శుభ అభినందన. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ మేమందరం కలుసుకునేటువంటి అవకాశం కల్పించారు. చాలా కాలం అయిపోయింది. అసలు ఎవరు ముఖ్యంగా ప్రతాప్ సార్ అయితే మాకు అసలు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. మన పిల్లలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ఎక్కడున్నారంటే నాకు కూడా చాలా రోజులైంది బాబు కలవక అని చెప్పి చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటిది ఈరోజు అందరినీ చూసాం. మేడం దాన్ని ఏం చేస్తారు కూడా వాళ్ళందరూ నాకు సోదరులు. అందరూ నన్ను లయాలో పెద్దాడపడుచు అని వాళ్ళు ఆ కాలంలో వాళ్ళ మదర్ నన్ను అలాగే పిలిచారు. సార్ వాళ్ళు రాజిరెడ్డి సార్, సుభాష్ సార్ నిజంగా వాళ్ళు కూడా నన్ను ఇంటి ఆడపడుచుగా చూశారు. కానీ ఇప్పుడు నేను ఒక స్కూల్ టీచర్ నేను ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు. మేము కూడా అలా అనుకోలేదు. స్కూల్లో ఏ కార్యక్రమం కానీ రాత్రి 12 గంటలకి మాకు ఫేర్వెల్ పార్టీస్ అయితే మీ అందరూ తెలుసు. సార్ స్కూటర్ మీద నాకు అన్నారు. స్కూటర్ అని నాకు అదే జ్ఞాపకం. స్కూటర్ మీద తీసుకొచ్చి మా ఇంటి దగ్గర తిప్పి నన్ను విడిచిపెట్టి వెళ్ళేవాడు. అట్లా అంత అభిమానంగా అంత ప్రేమగా చూసుకునేవాడు. అలాంటి వ్యవస్థ ఇప్పుడు లేదు. చాలా మారిపోయింది వ్యవస్థ. విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. అసలు అప్పటికి మీరు చదువుతున్నప్పటికీ ఇప్పటికి మీరు మీ పిల్లలు చూస్తూనే ఉంటారు. నేను చెప్పగలను ప్రత్యేకంగా చాలా మార్పులు చేర్పులు వచ్చేసి అంతటి మంచి కుటుంబాన్ని మేము దూరం చేసుకున్నామని సందర్భంలో బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇలాంటి సందర్భంలో మీరందరూ మమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అంటే మేము మా వల్ల జరిగినటువంటి విషయాలు చాలా గుర్తుపెట్టుకున్నారు. యాక్చువల్ నాకైతే అసలు ఏం గుర్తులేదు. అంటే వయసు రీత్యా కావచ్చు, మరి అనేకమైనటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కావచ్చు, మేము చాలా వరకు మర్చిపోయినాం. మా అమ్మాయి అడుగుతుంటుంది అప్పుడప్పుడు, ఏమోనమ్మా నాకు గుర్తులేదంటే, ఏదడిగినా గుర్తులేదంటావేంటి అంటే కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు, మానసికమైన కొంత పరిస్థితి, వయసు రీత్యా ఏర్పడినటువంటి కొన్ని కారణాల వల్ల మర్చిపోతున్నాం. అలాంటివి ఎందుకే ఇవాళ తను తీసుకొచ్చాను ఆ భావన. ఎందుకంటే కొన్ని విషయాలు తెలియాలి తనకు కూడా. ఇప్పుడు తను చూడు రాత్రి బస్ స్టాండ్లో పడుకుని బస్సు లేక బస్ స్టాండ్లో పడుకున్నటువంటి రోజులు ఉన్నాయని చెప్పాడు పాపం. అలాంటివి తనకు తెలియదు. కష్టం అంటే ఏంటో తెలియకపోయింది. మరి కొన్ని కష్టాలు కూడా తెలియాలి పిల్లలు. అవన్నీ వింటుందని మీ అనుభవాలు ఏంటి? ఇప్పుడు ఆమెకి నేను ఒక మదర్గానే ఎక్కువ తెలుసు. అమ్మ అంటే ఏదో పిచ్చిది అంటే అదే భావన. ఏం తెలియదు, ఏదైనా నీకేం తెలియదు, నీకేం తెలియదు. కానీ ఇప్పుడు వచ్చిన ఫోన్ల గురించి మనకేం తెలియదు కదా, కాబట్టి నాకేం తెలియదు. ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్తారు. ఆ ఫోన్లలో ఉన్నటువంటివి అవి గూగుల్ ఏదైనా ఆ గూగుల్ తల్లిని అడగడం అలాంటివి నాకు తెలియదు. కాబట్టి నీకేం తెలియదు అనేటువంటి ఒక ఫీలింగ్ మా బాబుకి. ఇప్పుడు మీరు చెప్పారు ఎన్నో విషయాలు, కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని జ్ఞాపకాలు ఎవరు వేసుకున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా కొట్టడంలో ఫస్ట్ మేము చాలా ఎక్కువగా ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. పిల్లలు కూడా ఎవరో మనసులో పెట్టుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పిల్లల్ని దండించేటువంటి, కొట్టి తిట్టేటువంటి, కనీసం తిట్టడానికి కూడా అవకాశం లేదు. మనసు నిండుగా పిల్లల్ని మనం తిడుతున్నాం, కొడుతున్నాం అంటే వాళ్ళ మీద మనకున్నటువంటి ఒక ఆత్మీయత, అయ్యో వీళ్ళు పాడైపోతున్నారు, వీళ్ళు బాగుపడాలనేటువంటి ఒక ఆవేదన, అది ఇప్పుడు తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు. పిల్లలు బాగు చేయాలనేటువంటి తపన ప్రతి ఉపాధ్యాయుడికి ఉంటుంది. ఆ తపన వల్ల మిమ్మల్ని కొడతాం. మీరే తెలుగులు కాదు, మాకేమి పాలు పంచాయతీ జరుగుతుంది. కానీ ఇప్పుడు పేరెంట్స్ అలా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మా పిల్లవాడిని ఎందుకు కొట్టారు, మా పిల్లవాడిని ఎందుకు తిట్టారు, ఇది పరిస్థితి ఏర్పడుతుంది. మనస్ఫూర్తిగా అంత ముందులా చదువు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మారిపోయింది, విద్యా వ్యవస్థ మొత్తం మారిపోయింది. అలా అప్పుడు పనిచేసినటువంటి ఆ సంతోషం మా మనసులో అలాగే ఉండిపోయింది. అలాంటి మంచి మళ్ళీ అందరం కలుసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. చాలా చక్కటి లయాల కుటుంబం. అప్పటికి ఇంత చాలా మంది మిస్ అయినా రాలేదు సార్లు.
అందులోంచి కొంతమంది బయటకు వచ్చేసిన నవీన్ సార్ ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. నేను ఒక భగవంతుడు నాకు ఒక కష్టాన్ని కల్పించాడు. అలా కష్టం నుంచి నేను బయటకు వస్తానని అనుకోలేదు. ఇంట్లోంచి బయటకు వస్తాను, ఇలా మీ ముందు నిలబడతానని కూడా అనుకోలేదు. అలాంటి సందర్భంలో సార్ నాకు చాలా అండగా నిలబడ్డారు. నేను మానేసాను ఆల్రెడీ కోవిడ్ తర్వాత, స్కూల్ మానేసాను. ఇంట్లో పెద్దగా అంత అవసరం ఏం లేదు అనే ఉద్దేశంతో మానేశాను, స్కూల్ మానేసి ఇంట్లో ఉన్నాను. ఇక ఆపటి నుంచి నేను గట్టెక్కించుకునేటువంటి పరిస్థితి చాలా ఇబ్బంది అయిపోయింది. నేనున్నాను మీకు అంటూ ఆ పాత స్నేహాన్ని గుర్తుపెట్టుకుని మీరు రావాలి మా స్కూల్కి, మీరు నలుగురిలో పడాలి, మనుషుల్లో పడాలి. ఇలా ఇంట్లో ఉంటే మీకు చాలా మీరు పిచ్చివాళ్ళు అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఆయన నన్ను బయటకు తీసుకొచ్చి వాళ్ళ స్కూల్లో చేర్పించుకున్నారు. ప్రస్తుతం నేను నవీన్ సర్వీసే పనిచేస్తున్నాను. అలా భగవంతుడు కలిగించినటువంటి కష్టం నుంచి అది ఎవరు తీర్చలేనటువంటి బాధ, దాంట్లో నుంచి చాలా వరకు నన్ను 90% బయటపడేశారని చెప్పాలి సార్. అందుకే మొదలై చెప్పాను, మీరు అందరూ నాకు అన్నదమ్ములు లాంటి వారు. ఒక సార్లు టీచర్లు అనే భావం మాకు ఎప్పుడు లేదు. మొదటి నుంచి కూడా స్కూల్లో జాయిన్ అయిన నుంచి ఇప్పుడు ఒక తమ్ముళ్ళ నాకు ఎంతో సహాయం చేశారు. వారికి మీరందరూ ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని, మీ కుటుంబాలు ఆ అమ్మవారి దయ వల్ల సంతోషంగా ఆనందంగా ఉండాలని, మీ పిల్లలు కూడా చక్కటి వృద్ధిని పొందాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొక